శిల్పకి ఏమైందో మనకు తెలుసు. అసలు ఇంత కథ కారణమైన సత్యభామకి ఏమైందో తెలుసుకోవాలంటే చాప్టర్ 5 వదిలేసి చాప్టర్ 6 వెళ్తాం. మీరు పాత కక్షలు మనసులో పెట్టుకుని ఏమేమో చేస్తున్నారు. ప్లీజ్ ఆయన వదిలేయండి. లేదు 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 లేదు, పాత కక్షలు కాదు, న్యూ న్యూ చాప్టర్. నిన్ను నేను డీల్ చేయను. రా, ఎక్కడే వాడు? నాకు తెలీదండి. ఇద్దరు కలిసి జనాల డబ్బులని తేరగా మింగేసి ఇప్పుడు తెలీదంటావా? రావే. నీ అయ్య, నీ మొగుడేమో పోలీసుని కొడతాడు, నువ్వేమో పోలీస్ పైన కేసు పెడతావు. అబ్బబ్బబ్బబ్బబ్బ, దొంగ నచ్చులా మొహం చూడు, దొంగ ముండ. నన్ను కొట్టండి, ఏమన్నా చేయండి, కానీ మా ఆయన వదిలేయండి. ఎండి ఎక్కడున్నారో నాకు తెలియదు మేడం. నాకు తెలుసే, నీకు తెలీదని. ఫోటో ఫోటో పోలీసులంటే అంత ఎట్టకారం అయిపోయిందా మీకు? నీ తల్లి. మేడం మేడం కొట్టొద్దు మేడం, ఆమె ప్రెగ్నెంట్ అంట. ప్రెగ్నెంటా? ప్రెగ్నెంటా? అబ్బా, తన్నకుండానే అరుస్తున్నావంటే పోలీసులతో పెట్టుకుంటే నిన్ను దేనికి పనికి రాకుండా. ఏంటి ఒప్పుకుందా? నోరే విప్పట్లో. నేను ఒప్పిస్తా. మీకు దండం పెడతాను, మా ఆయన వదిలేయండి సార్. నీకు మీ ఎండికి సంబంధం ఉందని ఒప్పుకో, వదులుతా. అయ్యయ్యో చూడు, రక్తం కారుతోంది. సారీ సారీ సారీ. లిండా, ఇలాంటి వాళ్ళు కొడితే ఒప్పుకోరు, టోటల్ గా బట్టలు తీసేయాలి. అబ్బా, బట్టలు ఉడిదిస్తే నిజం చెప్పేస్తా. ఆ బాధ నీకు అర్థం కాదులే, నేను చూపిస్తా. చూద్దాం. ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతావా అని చూస్తుంటే కరెక్ట్ టైంకి దొరికావే. ఫోటో తీసావు కదా, ఫోటో ఆ రోజు. ఇప్పుడు నేను తీస్తానే నీ న్యూడ్ ఫోటో తీసి నెట్ లో పెడతా. సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో తిరిగిన నన్ను ఎస్ఐని చేసేసావు. లిండా, సత్యభామ గారి శారీ నా చేతిలో ఉంది. పాపం ఈవిడకు శారీ ఇవ్వవలసిన కృష్ణుడు అక్కడ నా స్టేషన్ లో తలకిందులుగా వేలాడుతున్నాడు. ఏయ్, ఓ మై గాడ్, ఏయ్, ఇది చచ్చినట్టుంది. మగాడైతే ఉరి తీసేవాడు, పాపం ఆడది కదా. సముద్రంలో వేద్దాం, చేపలైనా తింటాయి. ఏయ్, దీన్నైతే చేపలు తింటాయి, బంగారాన్ని కూడా తినాలా ఏంటి? తీసుకో. చూస్తున్నావేంట్రా, నీకు కావాలని తీసుకో. నాకొద్దు సార్. అరే రే, తొందరపడ్డాం. వెనక్కి వెళ్ళి రైటర్ రాసిన పద్ధతిలో చదువుదాం. చాప్టర్ 5 చూద్దాం. శిల్పా ఫోన్ ఇంకా రింగ్ అవుతుందంటే ఎవడో ఒకటి ఎత్తాలి కదా. ఎవడు ఎత్తలేదా? 2 సార్లు ఎత్తాడు. నేను శిల్ప అనగానే ఫోన్ కట్ చేసేసాడు. రాస్కల్. ఆ పనువాడు ఎవరో వచ్చి తీసుకెళ్లిపోయాడు అన్నాడే. తీసుకెళ్లేదురా, కిడ్నాప్ చేశాడు. అలాగే ఎందుకు అనుకుంటున్నావురా? నాకు అలా అనిపిస్తుందిరా. చీ అలా ఏం అయ్యి ఉండదు. ఎందుకైనా మంచి శిల్ప ఫ్రెండ్ ఉంది, ఆ సోడా బుడ్డి, మన విజయ్ లవరు. దాన్ని కనుకోవచ్చు కదా. తన ఇంటి అడ్రస్ నాకు తెలియదురా. ఇల్లు ఎందుకురా, ఫోన్ చేసి కనుకో. ఫోన్ నెంబర్ కూడా తెలియదుగా. అయితే ఓ పని చేద్దాం, ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకుందాం, ఆ తర్వాత ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్ తెలుసుకుందాం. అంతే కదా, సింపుల్ మ్యాటర్. క్వార్టర్ ఇల్లు అడ్రస్ తెలియదంటే ఇంటికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకోవాలా? ఐడియా ఇస్తున్నాడు చూడు. ఐడియా. Please help me, madam. No, I'm sorry, sir. We can't help you. If you get a letter from the police station, we will definitely help you. Yes. దీనికి ఇంగ్లీష్ లో చెప్పాలా? గర్ల్ ఫాదర్ పోలీస్, గర్ల్ లవర్ నో పోలీస్. హౌ లెటర్? ప్రాబ్లం నో. అండర్వేర్ మై సారీ, అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్ ప్లీజ్. లవ్ ప్రాబ్లమ్. Do you have to speak to my executive? Yes, okay. Thank you. You executive? ఏం టీచర్ ఎగ్జిక్యూటివ్? అయ్యా చెప్పొచ్చు కదా. మలయాళం అవార్డ్ సినిమా హీరో లాగా ఎతవ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఎతవ ఎక్స్ప్రెషన్ అని వినిపించిందేమో. రే, నువ్వేంటి ఇక్కడ?
ఇక్కడ నేను ఎగ్జిక్యూటివ్ని. నువ్వు ఎగ్జిక్యూటివా? ఏ ఉండకూడదా? రే నాకు హెల్ప్ చేయరా, నేను ఒక నెంబర్ ఇస్తాను, అది ఎక్కడుందో కొంచెం ట్రేస్ చేసి చెప్పరా. ఎవరిది? నా ఫిగర్ది. ఇంట్లోంచి మిస్సింగ్ రా, నేను ఎక్కడెక్కడో సర్చింగ్ రా, త్వరగానే వెడ్డింగ్ రా, ప్లీజ్ హెల్ప్ మీ రా. ఏ ఏరియాలో ఉందో తెలిసింది, పద. దొంగతనం చేసిన బండే కదా, నచ్చితే ఇవ్వు లేకపోతే లేదు. నువ్వెప్పుడు ఇంతే స్వామి. సరే ఇవ్వేది ఒకటి, కష్టపడేది మేము, దొబ్బేది నువ్వు. ఇదొకటి. హలో హలో, వీళ్ళొకరు హలో అంటారు, కట్ చేస్తారు. హలో, ఏంటి? ఫోన్ ఎక్కడ దొరికింది? నువ్వు అడుగుతుంటే చెప్పాలా? కొన్నాం. కొనడంట్రా. ఏయ్, ఆ ఫోన్ ఎక్కడ దొరికిందిరా? ఏంటి? బండి కొన్నాం, బండిలో ఉంది. బండి ఎవరి దగ్గర నుంచి కొన్నావు? ఏయ్, ఇది ఎవరి ఇలాకా తెలుసా? ఎవరు అడ్డానో తెలుసా? అసలు ఎవరి దగ్గర పని చేస్తున్నా తెలుసారా నీకు? ఏయ్, అన్నా చెప్పరా. అన్నా బాయ్ ఉన్నా బాయ్ చేతి రాయ్. ఈ పూర్ణ మార్కెట్ మద్దిలపాలెం కోటి వీధి రెల్లి వీధి అన్ని ఏరియాలకి నేను కింగ్. ఇక్కడ నా పేరు చెప్తే అందరికి వచ్చా. అలాంటిది నువ్వు నా ఏరియాకి వచ్చి నా లేబర్ కాలర్ పట్టుకుంటావరా? దమ్ముంటే నా కాలర్ పట్టుకోరా. చైతి చైతి అన్నా, ఏం కావాలన్నా? ఆ సీ బుక్ లేని కారు కూడా నేనే, వాడికి ఇల్లు కూడా నేనే ఇప్పించానా? నేను చూపిస్తాను వాడిని. రాయ్, ఇది తాగండి, ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంది. తీసుకోండి. నాకొద్దు. కమిషనర్, ఏయ్, ప్రతిదానికి ఆయన ఎందుకు పిలుస్తావు? ఇటివ్వు. ఏదో అమాయకుల్లో కనిపిస్తే అమౌంట్ ఎక్కువ నొక్కని మీరు వచ్చి ఇచ్చానంటనా? మరి వాళ్ళు మీరు రావట్లేదా? అంటే నువ్వు వెళ్ళు మామా, మేము వేరే శత్రువులు ఈ దారి రాకుండా కంప్లైంట్ వస్తాము. కరెక్ట్గా చెప్పు. మనం కూడా అక్కడికి వెళ్ళి దెబ్బలు తింటే నిన్ను నన్ను నమ్ముకున్న గర్ల్ ఫ్రెండ్స్ ఏమైపోతారు? రేయ్, నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఓకే, నీ సైజు గర్ల్ ఫ్రెండ్ ఏంటి? రెండేళ్ళ పాప. వీడేనా? ఏయ్, నిన్నే. నీకెంత ధైర్యం ఉంటే నా లవర్ ని కిడ్నాప్ చేస్తావు? అసలు తను ఎవరో తెలుసా? సిటీ కమిషనర్ కూతురు. అదేంటి అలా వెళ్ళిపోతున్నాడు? చూడ ఇడికి నీకంత అది బకెట్ తీయడానికి కింద కొంగారు కదా, అందుకే మిస్ అయింది. ఇప్పుడు రే, తీసిన బకెట్ ఏదో ప్లేస్ లో పెట్టాలిగా, పెట్టాడు. భద్రబాబు చెప్పు. రే, ఇక్కడి నుంచే ఫైట్ స్టార్ట్ రా. చూడండి, ఇదిగో కిడ్నాపరు. ఏదో రియాక్షన్ అని ఆపేసి ముందు నా లవర్ నాకు అప్పచెప్పే, లేకపోతే చచ్చిపోతారా రే. అన్నా, ఇదేంటన్నా? ఇందాక నన్ను వాయించవు, ఈడితో ఇటు వాయించుకుంటున్నావు. నువ్వు పెద్ద ఫైటర్ అనుకున్నాను. నేను పెద్ద ఫైటర్నే, కానీ వాడు నాకన్నా కొంచెం బెటర్ ఫైటర్. ఈ అమ్మాయి విషయంలో వాడు గట్టిగా ఉన్నాడు, మనం వేరే అమ్మాయి ట్రై చేద్దాం. శిల్పని పెళ్లి చేసుకునే వరకు ఇంకొక అమ్మాయిని చూడను. అయితే నీ పెళ్లి తర్వాత కలుద్దాం. అడ్డంగా నరుకుతా. ఇప్పుడు చూడు. మాస్టర్, teach me kung fu. భాషా? వచ్చేసేయండి రా. ఏంటి సార్, మీరు మాత్రం వచ్చారు, మావాడు రాలేదా? ఎలా వస్తాడు? కుమ్ముతున్నాడు కదా. మాకు తెలుసు మా వాడి పెద్ద ఫైటర్. మీ వాడిని కుమ్మేది. ఈ పొడుగు నాయాల్ని ఎలా ఓడించాలి? నాకే తెలియదు. నేను కమిషనర్ కూడా ఇక్కడే ఉన్నాడా? ఫ్యామిలీనే కిడ్నాప్ చేస్తాడా? కిడ్నాప్ చేసి పెట్టినా కూడా ఎలా నిద్రపోతున్నాడో చూసారా? వీడిని నమ్ముకుని సిటీని అప్పచెప్పి వాడతా. వద్దులే, తర్వాత చూసుకుందాం. ఈ దగ్గర కూడా బానే ఉంది. తప్పు. సారీ సార్, మెల్లగా పడిపోండి సార్. పడిపోండి. కంఫర్టబుల్? ఓకే. నీ బర్త్డే నేను
గిఫ్ట్ ఇచ్చిన డ్రెస్ కదా ఇది. నువ్వేంటి ఇలా బర్త్డే డ్రెస్ లో ఉన్నావు? అయ్యయ్యో మొత్తం చూసేసి ఉంటాడే. ముందు ముయ్, నీకు ఈ మధ్య ఎక్స్పోజింగ్ చాలా ఎక్కువైపోయింది. వెళ్దాం. మై డాడీ. మీ డాడీ నిప్పేస్తే నిన్ను తీసుకెళ్లి అమెరికా అబ్బాయికి ఇస్తాడు. నేను ఇప్పనుగా ఇప్పనే. ఎంతో పెద్ద ఎంతో. అయినా నువ్వెందుకు డోర్ తెరిచావు? నువ్వు అనుకునే తెరిచాను. అలా ఎందుకు అనుకున్నావు? అరే, నువ్వు కరెక్ట్ టైం కూర్చుంటే ఎందుకు ఏదో కొంచెం జరిగేదా? నిద్రపోయాను. శిల్పను పైనే ఉంచి ఎక్కడో తన మనుషుల దగ్గర ఉందని నమ్మించిన సత్యమూర్తి ఇప్పుడు కూడా కమిషనర్ని నమ్మించగలరా? తన భార్య ఏమైపోయిందో ఎలా తెలుసుకుంటాడు? ఒకవేళ శిల్ప పోలీసులతో తిరిగి వస్తే చూద్దాం. మమ్మల్ని ఇక్కడ చూసి మీకు షాకింగ్ గా ఉందా సార్? ఒక చిన్న ఫ్లాష్ కట్. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావంటే నాకు హెల్ప్ చేయవా? చెప్పు. నన్ను కిడ్నాప్ చేసాడే అతను చాలా మంచివాడు. అలాగా దాపోదాం. అతను చాలా సాడ్ స్టోరీ రా. అతని వైఫ్ మిస్సింగ్ రా. సరే దాపోదాం. తను కూడా ప్రెగ్నెంట్ అంట. నువ్వు నన్ను ఇంత వెంటనే కనిపెట్టేశావు కదా, అందుకని అతని వైఫ్ ని కూడా వెతికి పెట్టరాదు? నీకేమైనా పిచ్చా? నిన్ను కనిపెట్టడానికి కుక్కలా తిరిగాను. అతని వైపు అతను కనిపెట్టుకుంటాడు. నా వల్ల కాదు. నో 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 ప్లీజ్ నో ప్లీజ్ నో ప్లీజ్ నో. ప్లీజ్. ఏం చేస్తాం? అది జరిగింది. ఆ తర్వాత మీరు వీళ్ళందరినీ ఇక్కడ పెట్టి వెతకండి. నేను బయట ఒక రౌండ్ కొట్టి పొద్దున ఎక్కడో నాకు కనిపెట్టేస్తా. వదినా మీరు అన్నయ్య అయితే ఆవిడ నాకు వదినే కదా. ఇవాళ పౌర్ణమ. తెలక ముందు ఒకే ఒకటి నా బుజ్జి ముందు I love you. చాలా స్పీడ్ గా తిరిగారు అన్నయ్య. అయినా 6 నెలల కింద ఎవరిని పట్టించినా మనకెందుకురా? రే, ఆయన పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, నేను దొంగలు ఎంక్వైరీ చేస్తాను. నువ్వు మూసుకొని తీబే. దీంట్లో చూడు. నువ్వు దాంట్లో వెతకరా. అబ్బో వదిలేలో లేడు. ఇక్కడ ఉందా? కదండి పెట్టమన్నారు. ఒట్టి అన్నం తిన్నా కూడా ఇలా చచ్చిపోతారన్నమాట. సార్ ప్రస్తుతం నేను ప్రాబ్లంలో ఉన్నాను. అవునా? నేను చెప్పే ప్లీజ్ కి నువ్వు రావాలి. వస్తాను సార్. ఒక కమిషనర్ కిడ్నాప్ కావడం అన్నది మామూలు విషయం కాదు సార్. ఒక బ్రిలియంట్ ఆఫీసర్ ని రిక్రూట్ చేశారు, మిస్టర్ నరసింహ ఐపీఎస్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ నరసింహ. కమా, ఇవాళ కమిషనర్ గారి చేత మన ఎస్ఐకి ఫోన్ చేయించి ఒక పర్టికులర్ లొకేషన్ చెప్పి అక్కడికి అతను ఒంటరిగా రమ్మన్నారు. విన్నాను సార్. వీ విల్ గో దేర్ విత్ ఎ ఫోర్స్. ఎందుకు సార్? అతను ఒక్కడే రమ్మన్నారు కదా. అవును. లెట్ హిమ్ గో అలోన్. అది కాదయ్యా, కేసు నాకే ఇచ్చారు కదా సార్. అవును. అతను ఒక్కడే వెళ్తాడు సార్. ఎస్ఐడయా సార్ మీకేం కాలేదుగా? కృష్ణ ఈ మెంటల్ హే లిండా నుండు. ఐ నీడ్ ఫోర్స్ సార్. సార్ వీడికి మీరు కృష్ణ ఆగు. నా కూతురు ప్రాణం తన చేతిలో ఉంది. దయచేసి కోఆపరేట్ చేయి. అది కాదు సార్. ప్లీజ్ కోఆపరేట్ విత్ హిమ్. సార్ చెప్పారుగా. అడగండి సార్. చెప్పవయ్యా. సార్ ఆ చిట్ ఫండ్ కేసు విషయంలో ఇద్దరిని వీళ్ళ ఆవిడ్ని స్టేషన్ కి తీసుకొచ్చాం. ఎంక్వైరీ అప్పుడు కొంచెం అటు ఇటు మాట్లాడతాం కదా, సార్ దానికి ఎమోషనల్ అయి నా మీద చెయ్యి వేశారు. మనకి కొంచెం కోపం వస్తుంది కదా. ఓ 2 రోజులు ఎంక్వైరీ కని 3 రోజులు. సరేనయ్యా 3 రోజులు. ఆ తర్వాత ఇతను నిర్దోషం తేలింది, విడుదల చేశాను, అంతే. సార్ వీడు నా వైఫ్ గురించి ఏం చెప్పట్లేదు. అతని వైఫ్ కి ఏమైంది? సార్ మన పోలీస్ స్టేషన్ లో ఆడవాళ్ళని పెట్టుకోం కదా, అందుకే లిండా హ్యాండ్ ఓవర్ చేశాను. అడగండి. అది నేను చెప్పాను కదా సార్, చెప్పేశాను. స్టాప్. చూడండి, లోపల ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. నేను ముందు లోపలికి వెళ్ళి చూసి వస్తాను. నా ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు మీరెవరు ఏ యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు. అర్థమైందా? కృష్ణ పరిస్థితిని అర్థం చేసుకొని నిజం చెప్పవయ్యా. సార్ నేను చెప్పిందంతా నిజం. ఎవరు ఎవరు? కమిషనర్ కట్లేపో. అసలు కడితేనే కదా. అవునయ్యా, అవన్నీ నేను చెప్తాను. ముందు ఆ గన్ డౌన్ చెయ్యి. చెయ్యి. కన్ఫ్యూషన్ గా ఉందా? నీ కన్ఫ్యూషన్ నేను క్లియర్ చేస్తాను.
మనం అనుకున్నది రాంగ్ అయ్యా. అంటే ఇది కమిషనర్ గెస్ట్ హౌసా సార్? చానోర్మై, ఇది కమిషనర్, ఇది కిడ్నాపర్, ఇది కమిషనర్ కూతురు. కమిషనర్ కి కూతురు కావాలి, కూతురేమో కిడ్నాపర్ దగ్గర ఉంది. వాడికి వాళ్ళ ఆవిడ దొరకపోతే కూతురుతో పాటు మన వాళ్ళందరినీ చంపేస్తాడు. వాడు మన వాళ్ళని చంపకుండా ఉండాలంటే మనం వాడిని చంపాలి. మనం వాడిని చంపాలి అంటే వాడు బయటికి రావాలి. వాడు బయటికి రావాలంటే వాళ్ళ ఆవిడ దొరకాలి. అది కదా, వాళ్ళ ఆవిడని పట్టుకొచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా సార్? దొరకదు. ఎందుకంటే ఆవిడ దొరికింది మన కృష్ణ కదా. మన వాడికి దొరికితే ఇంకేముంది, ఆవిడ ఎప్పుడో. నరసింహ ఒక విషయం మర్చిపోయాడు. మంచి వాళ్ళకి కష్టాలు కన్నీళ్ళు ఉంటాయేమో గానీ ఓటమి మాత్రం ఎప్పటికీ ఉండదని. సత్యబాబుని సముద్రంలో పడేసేవరకే మనకు తెలుసు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తలకి బాగా గాయమైంది, బ్యాండేజ్ వేశాను. ఇక్కడ పేషెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ ఆడకూతురికి మాకు ఏ సంబంధం లేదమ్మా. సముద్రం మీదకి ఆటకెళ్తే వాళ్ళు ఈ ఆడకూతురు పడింది తల్లి. మా గూడెం డాక్టర్ 2 రోజులు వైద్యం చేసి తన వల్ల కాక మీ కాడికి తీసుకెళ్ళమన్నాడమ్మా. చూడండి, తల వెనుక 10 వస్తువు తగిలి బ్రెయిన్ నర్వ్స్ డ్యామేజ్ అయినట్టున్నాయి. ఆమెను వెంటనే న్యూరో సర్జన్ కి చూపెట్టాలి. అది మాత్రమే కాదు, ఇది పోలీస్ కేసు. మీరు వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో చెప్పండి. పోలీసులతోనూ పెద్దోళ్ళతోనూ మాకెందుకు గొడవ తల్లి? ఏదో సముద్రాన్ని నమ్ముకుని బతికేటోళ్ళమమ్మా. ఆ పోలీసు ఏదో మీరే చూసుకోండి తల్లి. మమ్మల్ని ఒగ్గేయండి అమ్మా. ఇప్పుడు డ్యూటీ దిగానే, మస్తుగా పైసలున్నాయి. ఆజా రావా, రాకపోతే పోయా. నీలాంటి వాళ్ళు మస్తున్నారు. పెడా నిన్నే వస్తా. పురాణాల ప్రకారం దక్షయజ్ఞ సమయంలో మహాశివుడు రుద్రతాండవం చేసి సతిని వివిధ భాగాలుగా ఖండించాడు. అవి 18 భాగాలుగా వివిధ ప్రదేశాల్లో పడ్డాయని, అందులో నోటి భాగం పడ్డ ప్రదేశాన్ని జ్వాలాముఖిగా, యోని భాగం పడ్డ నీల్చల్ పర్వత ప్రాంతం ఈ కామాఖ్య దేవాలయంగా ప్రసిద్ధి పొందాయి. ఇది అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఉంది. కొత్తగా పెళ్లైన దంపతులు ఈ ఆలయాన్ని దర్శిస్తే వారి దాంపత్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని భక్తుల విశ్వాసం. అరే అరే ఏమిట్రా అది? ఎవరా పిల్ల? లోడ్ దించొస్తుంటే హైవే మీద ఉందమ్మా. చూస్తే మంచి కుటుంబం పిల్లలాగుంది. తొడ వాసన, తొడ పాగల లెక్క ఉందమ్మా. హైవే మీద ఎవరన్నా చూస్తే ఏమైనా చేస్తారని మన ఇంటికి తీసుకొచ్చిన. మంచి పని చేసినావు బేట, అల్లా నీకు మంచి చేస్తాడు. సుబే దీన్ని తీసుకెళ్లి ఏదైనా స్టేషన్ లో వదిలేస్తా. రా బేటి. చాలా ఎందుకు గుస్సా చేస్తావు? ఆ ఆరమ్మాయి చిట్ ఫండ్స్ పెద్ద గొడవైంది. దాని కవరేజ్ కూడా నేను వెళ్ళాను. ఆ ఎండిపిఏ తన ఫోటో ఎక్కడ రాలేదు. వాళ్ళ ఇల్లు సాగర్ కాలనీ అక్కడెక్కడే ఉంది. సార్ షార్ట్ రెడీ సార్. వస్తున్నాను. రేయ్, సత్యమూర్తి గారు తన ఎంక్వైరీని వీడియో కవరేజ్ చేశారట. దాన్ని మీడియా వాళ్ళకి ఇవ్వాలట. నువ్వు అది ఏర్పాటు చేసే పనిలో ఉండు. నేను సాగర్ కాలనీకి వెళ్తాను. ఓకే, పద. అరే బేటా, అదే పిల్ల కనబడటం లేదురా. ఎక్కడా లేదు బేటా, మొత్తం వెతికాను. అరే ఏంది అమ్మా, తోడ జాగ్రత్తగా చూసుకోమని నీకు చెప్పినా కదా. మనము దానికి మంచి చేయాలని చూసినాము. దాని కిస్మత్ మంచిగా లేదు. నీది పని నువ్వు చూసుకో. అనుకున్నాను పెట్రోల్ అయిపోయిందా. లిఫ్ట్. ఓ సైకిలా? అనే 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 ఆపండి, ఎక్కడైనా ఆటో దొరికే ప్లేస్ వరకు లిఫ్ట్ ఇవ్వండి. ఎలా బయట? బహుత్ శుక్రియా. పోనీ తొందరగా పోనివ్వండి. ఏంటి బాయ్, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? అదో పెద్ద టెన్షన్ లేండి. 2 రోజులుగా స్నానం చేయలేదు, బట్టలు మార్చలేదు. నువ్వు ఎక్కినప్పటి నుంచి ఏంటా బ్యాడ్ స్మెల్ అనుకుంటున్నావు? అదేనా? నేనది మీ దగ్గర నుంచి వస్తుంది అనుకున్నా. సారీ. ఎలా నడుపుతున్నారు సార్? ఏసీ లేదు, ఏవి లేదు. వెరీ హాట్. చల్ బాగా చల్. పోనీ లేని బండి ఎక్కిస్తే ఎక్కినప్పటి నుంచి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. చల్. సలాం అలైకుం మాతా బస్. చాలు బాయ్ సాబ్, ఈ పక్కన ఆపేయండి. నేను ఇక్కడ నుంచి ఏదైనా ఆటో పట్టుకెళ్ళిపోతాను. మీకు థ్యాంక్స్. టీ తాగలరా బాయ్? టీ తాగే మూడ్లో లేనండి. ఏంటి ఏదో వెతుకుతున్నట్టున్నారు? నా సెల్ ఫోన్ ఎక్కడ పెట్టినాను బాయ్? ఓ అంతేనా? నెంబర్ చెప్పండి. బాయ్ సాబ్, ఇక్కడ కాదు, అక్కడ.
దొరికిందా? ఉంది బాయ్. సరే నేను బయలుదేరుతాను బాయ్. ఓకే, ఫిర్ మిలేంగే. మందులో ఇక్కడ పెట్టానా? ఆటో ఎవరు ఇక్కడ బండి పెట్టింది తీరా తీ. ఏయ్, బండి అనేది డబ్బులన్నీ సాగర్ కాలనీలమ్మా, త్వరగా పని. ఏమైందండి మీకు? ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు? సరే నువ్వు పోనీవయ్యా, ఏదో ప్రాబ్లం అనుకుంటా. హలో, ఏంటి ఎస్ఐ వచ్చాడా? సరే నువ్వు నా నెంబర్ రాసుకొని అతనికి 9848045456. ఎవరు దిగదు, మనం దిగాల్సిందే. ఆటో మ్యాన్, ఇదిగో డబ్బులు. మేడం ఎక్కడ దిగాలి అక్కడ దించి. అన్నీ ఒకేలా ఉన్నాయా? సార్ 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 ఇక్కడ ఇంటీరియర్ డెకరేటర్ సత్యమూర్తి, అతని వైఫ్ సత్యభామిల్లు, ఆయిలే వాళ్ళ ఫోటోలు దొరుకుతాయా? ఫోటో దేనికి? నేను ఒక అండర్ కవర్ పోలీస్ని. పోలీసా? ఉన్నా సార్, తెస్తాను. తీసుకురా. పెచ్చనాయాలు, నేను పోలీసుని చెప్పినా కూడా నమ్మేశాడు. దొరికింది సార్, తెచ్చాను సార్. ఇది మా ఆవిడ బర్త్డే ఫంక్షన్ లో తీసింది సార్. ఇది సత్యమూర్తి సార్. ఇదే సత్యభామ సార్. బాగా చూసి చెప్పు, సత్యభామేనా? నాకు తెలీదా సార్, తనే సత్యభామ. మా ఆవిడ నా చెల్లి. సత్యమూర్తి ప్లీజ్ నాకు ఒక గంట ఇవ్వు. మీకు ఆ కష్టం వద్దు సార్. అది కాదు, నా మాట విను. మీరేం చెప్పొద్దు, నేనేమి వినను. ప్లీజ్. మీకు మీ కూతురు కావాలా వద్దా? అవుట్ అవుట్. లిండా రా. ఏయ్, నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. తెలీదా? తెలీదా? సెండ్ మీ ద అంబులెన్స్ ఇమీడియట్లీ. అంబులెన్స్ ఎవరి కోసం సార్? వాళ్ళ ఆవిడ కోసం. ఆవిడ దొరికిందా? యా. ఆహా, ఎప్పుడు సార్? వాళ్ళ ఆవిడ అంబులెన్స్ లో సీరియస్ గా ఉందని మనం వాడికి చెప్తాం. అది విని వాడు బయటకు వస్తాడు. సీరియస్ గా ఉన్న వాళ్ళ ఆవిడని చూడడానికి వాడు అంబులెన్స్ డోర్ తెరుస్తాడు కదా. అప్పుడు లోపల ఉన్నది ఎవరు? మన ఫోర్స్. వాళ్ళు అతన్ని. సార్ ఇది మరీ అన్యాయం సార్. అతను చాలా మంచోడు సార్. వాళ్ళ ఆవిడే కదా అడిగేది, అతను చెప్తారేంటి? అవును సార్, కానీ ఒక్క మంచివాడి కోసం మనం టోటల్ డిపార్ట్మెంట్ కోల్పోలేదు. అందుకోసం సార్ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా సార్? చెప్పాను రా ముద్ర. కోరా పొట్టినాయాలా? ఫోటో. హలో సార్, సాగర్ కాలనీ డ్రాప్ చేశానే, ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నాను. మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలి సార్. ఎక్కడున్నావు? సార్ నమస్తే సార్. ఒక లూసు నా తలకంట కట్టారే సార్. అమ్మా దిగమ్మా. తనకెక్కడ దిగాలో తెలియక ఈ వైజాగ్ అంతా తిప్పింది సార్. ఉండమ్మా, సార్ వచ్చారు కదా. సార్ 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 ఒక్క నిమిషం, ఇదిగోండి మీ డబ్బులు, మీరు పెట్టుకోండి. అమ్మా తల్లి నీకు దండ. థ్యాంక్ యూ. అబ్బా, విజయ్ దొరికిందిరా. నేను వెంటనే సార్, కమిషనర్ సార్. ఏరా, నువ్వే కదా ఆ రోజు నా మీద కూర్చుంది? అవును సార్. కూర్చో. కూర్చోరా నీ అబ్బా. చెప్పు, నా భార్య ఎక్కడ? చెప్పరా, చెప్పు. చెప్పవా? చెప్పరా, చెప్పు. నా భార్య లేచిపోయిందా? నా భార్య లేచిపోయిందా? చెప్పరా, చెప్పు. చెప్పేస్తాను. సత్య! షట్. ఏంటి సార్, ఏమైంది సార్? వాడికి నిజం తెలిసిపోయింది. చంపేశారు, చంపేశారు. ఇంకా వాడు ఎవరిని ప్రాణాలతో వదలటం. చంపేశారు, చంపేశారు, చంపేశారా? సార్ చంపేశారు సార్. చంపేశావు కదే, నీకేం చేసింది? వీడు ఇలా కొడుకే. చంపేశావు కదే, చంపేశావు.
వీళ్ళకి ప్రాణం విలువ తెలీదా? చెప్పు, తెలీదా? వీళ్ళందరూ కలిసి నా భార్యని చంపేసరే, అది ప్రాణం కాదా? అంటే కూతుర్ని కూడా. ఓ, నీ కూతురు కూడా చంపుతారనుకున్నావా? మీలాగా ప్రాణం విలువ తెలియని వాడిని కాను నేను. ఉండి ఇక్కడే ఉండు. లా, ఇదిగో అమ్మా శిల్ప, ఇదిగో నీ కూతురు. అమ్మా శిల్ప, మనిషి ప్రాణం విలువట్ట చూపిస్తా. రా సత్య, ఆగు. కమిషనర్ కూతురుతో నాకేం పర్లేదు, నువ్వు వాళ్ళని తీసుకెళ్ళచ్చు. స్టాప్. ఒక్కడుగు ముందుకేసావో ఈ బటన్ నొక్కుతాను, లోపల వాళ్ళు చేస్తారు. పోలీస్ మీ మిత్రుడు అని బోర్డులో రాసుకుంటే సరిపోదు, ఇక్కడ ఉండాలి. కమాన్ మీడియా, ముందుకు రండి. కమాన్. కోరిన కోరికలు తీర్చకపోతే ఆ దేవుణ్ణి నమ్మరు ప్రజలు. అటువంటిది 2 రూపాయలు ఇచ్చి కొనుక్కునే మీ న్యూస్ నమ్ముతున్నారు. అటువంటి న్యూస్ లో అన్ని నిజాలే రాయాలన్న బాధ్యత మీకు లేదా? జీవితాన్ని జీవితంగా చూడండి, న్యూస్ గా కాదు. నా భార్య ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాను, కానీ ఆమె పరువుని కాపాడుతాను. నిజాలు ఏమిటనేది ఈ క్యాసెట్ లో ఉంది. దాన్ని మీరు చూపించాలి, ఆ జనం చూడాలి. నా భార్య మీద పడ్డ మచ్చ తొలగిపోవాలి. ఈ దేశంలో ఎంతో మంది అమాయకులు అధికార దుష్ప్రయోగానికి బలైపోతున్నారు. అట్టి అధికారులందరికీ ఈ లోపల ఉన్న వాళ్ళ చావు ఒక గుణపాఠం కావాలి. ఆగమన్నానా? తొందరపడదు, నా మాట విను. ఆగు. Don't shoot. Stop that. Get up. Get up. తప్పుకోండియా. అరే జో, నన్ను వెళ్ళండివ్వండియా, ఫైట్ ఆపాలి. తప్పుకోండి అన్నయ్య. రిమోట్ నొక్కొద్దు, వదిలికేం కాలేదు, గొడవద్దు. కృష్ణ, నువ్వేంటి ఇక్కడ? ఎవరిలా కట్టేశారు? ఏంటమ్మా ఇది? ఏం జరిగింది? కట్టిపండి సార్, బాంబులున్నాయి.
ఇక మీదట ఇలాంటి పొరపాటు జరగకూడదని ప్రతి పోలీస్ స్టేషన్ లో వీడియో సర్వేలెన్స్ కెమెరాస్ పెట్టబోతున్నాం. అసలు సత్యమూర్తి గారు చేసింది చాలా కరెక్ట్ అండి. సత్యమూర్తి గారు చేసింది తప్పు కాదు. సత్యమూర్తినే జోకించి కియా ఓ అచ్చాయి కియా. నా ఓటు సత్యమూర్తికే. సత్యమూర్తి గారే అసలైన మగాడు. ఆ గొడవ గురించా ఊరుకోండి సార్, నన్ను బోకలేస్తారు. సత్యమూర్తి గురించి అండి, అతను కడుమంట లాంటిది. ఇలాంటి పోలీసులు మారాలంటే సత్యమూర్తి లాంటి 1000 మంది పుట్టాలి. అయినా మారండి, కుక్కతో వంకర వంకరే. ఇప్పటికైనా బుద్ధి మారకపోతే మాలాంటి యూత్ తిరగబడతాం. జాగ్రత్త. మేమేం చెప్తాం సార్, ఎవరిది వాళ్ళకి కరెక్ట్. సార్ ఇతన్ని వదిలితే ప్రతి వాడు తప్పు చేయడం మొదలెడతాడు. ఇతన్ని అరెస్ట్ చేయాల్సిందే. సార్ నీ అబ్బా వాడి మాట వినకండి సార్. నా సపోర్ట్ సత్యమూర్తికి. జరిగిన దాంట్లో సత్యమూర్తి తప్పేమీ లేదు. అన్ని ఓకే కానీ అల్లుడు ఎవరో చెప్పలేదే. నన్ను కొంచెం అల్లుడా? కన్సిడర్ చేస్తే దీన్ని తీసుకురావడానికి చాలా కష్టపడ్డావు కదా. అవును, చాలా కష్టపడ్డాను. సర్లే నువ్వే అల్లుడు. ఏయ్, 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 ఇవన్నీ పెళ్లి తర్వాతే. నీ కడుపులో జూనియర్ భర్త విషయం తెలియదు కదా. ఆ స్పెషల్ ఆఫీసర్ కాల్ తొక్కటం వల్లే ఆ బాంబు పేలింది. చిన్ననాటి ఫ్రెండ్ గా అడుగుతున్నాను రా, అతను వదిలే. నేను సీఎంతో మాట్లాడతాను. డాక్టర్ గారు ఏమన్నారు? ఈ పరిస్థితికి కారణమైన కాలమే ఈ గాయానికి మందన్నారు. మా డిపార్ట్మెంట్ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అంత పెద్ద మాటలు ఎందుకు సార్? జరగాల్సింది జరిగిపోయింది. ఇక వీటన్నిటికీ దూరంగా కొంతకాలం వస్తాం సార్. రా. సత్య, మనం మొదటిసారి ఎక్కడ కలుసుకున్నాం? అక్కడ. సరే, నేనెవరో, నా పేరేంటో నీకు తెలుసా? మ్హూ. ఏది చెప్పు చూద్దాం. నువ్వు సరే సరే వదిలే, నేనే చెప్తాను, నువ్వు వింటావా? సత్యమూర్తికి భార్యగా అతని బిడ్డకి తల్లిగా ఉంటుందనుకున్న సత్యభామ తనే అతనికి ఒక పసిబిడ్డ